ఈ నెల 2న భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న భవ్య వైష్ణవిల అనుమానాస్పద మరణాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని భవ్య వైష్ణవిల న్యాయ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని, హాస్టల్లో అసభ్య ప్రవర్తనలను వార్డెన్ను నిరంతరం ప్రశ్నించడం, అధికారులకు ఫిర్యాదులు చేయడంతో వీరిపై కక్ష కట్టారని తెలిపారు. వాళ్లు రాసిని చెబుతున్న సూసైడ్ నోట్పై కూడా పోరాట కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. వార్డెన్ శైలజను, ఆటో డ్రైవర్ ఆంజనేయులను వెంటనే అరెస్ట్ చేయాలని, రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలను మెరుగుపరిచి సొంత భవనాలలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదట డీజీపీని మెమరాండం తయారు చేసుకొని డిమాండ్స్తోని ఆ గాయాలున్న ఫొటోస్ మనం చూసినాము. ఆ ఫొటోస్ డీజీపీకి చూపించి మరి మీ పోలీస్ వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేసిండ్రు, అవసరమైతే మన భవ్యది పూర్తి దహనం చేసిండ్రు కాబట్టి వైష్ణవిది పూర్తి చేసిండ్రు, దానిపైన మరి రిపోర్ట్ మార్టం చేయాలి అనేది కూడా మనం డిమాండ్గా పెట్టవచ్చు. ఆ రకంగా కూడా మనం పెడతాం. ఇవన్నీ అదే ఇద్దరి శైలజారెడ్డి తర్వాత ఆటో డ్రైవర్ ఆంజనేయులు వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. ఎందుకంటే లోపల వాళ్ళంతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అందుకని ముందు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. అక్కడ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గాయాలు ఉన్నాయి, దానిపైన సరిగ్గా విచారణ లేదు. తర్వాత సర్పంచ్ గారు చెప్పింది అక్కడ ఇది మామూలు విచారణ కూడా కాలేదు. అది కూడా మనము వీళ్ళ ముందు మనకు దర్యాప్తు జరగాలి, అది కూడా జరగాలి తల్లిదండ్రుల ముందు. భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరణించిన ఇద్దరు బాలికల మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి. స్థానిక భువనగిరి ఏసీపీ మరియు సిఐని ఆ సంఘటనలో నిర్లక్ష్యంగా వహించినందుకు ఆ ఎస్పీ, డీజీపీ వీరిద్దరిని సస్పెండ్ చేయాలి. హోంమంత్రి లేరు, సంక్షేమ మంత్రి లేరు, ఈ రెండు శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ సంఘటనకు ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. భవ్య వైష్ణవి హత్యలకు మేము హత్యలుగానే ఈ కమిటీ నిర్ధారించింది. ఈ హత్యలకు బాధ్యులైన శైలజను, డ్రైవర్ ఆంజనేయులపై హత్యానేరం మోపి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, విచారణ చేపట్టాలి. ఈ భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరణించిన భవ్య వైష్ణవి కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు కూడా ఇవ్వాలనేది ఈ కమిటీ తీర్మానం చేస్తూ ఉన్నది.